శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసపూర్వక భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. మరి నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 87 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 88వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थगुरु साईनाथ महाराज की जय. पौरवी रोहिणी भद्रा मदिरा रोचना इला देवकी प्रमुखाश्चासन पत्न्य आनक दुंदुभे बलंगदं सारणं च दुर्मदं विपुलं ध्रुवं वसुदेवस्तु रोहिण्यां कृतादीनुपा उदपादयत्. आनक दुंदुभि अने नामांतरं गल వసుదేవుడికి పౌరవి, రోహిణి, భద్ర, మదిర, రోచన, ఇలా దేవకి ఇలా ఎంతోమంది భార్యలు ఉన్నారు. వసుదేవుడి వల్ల రోహిణి యందు బలరాముడు, గదుడు, సారణుడు, దుర్మధుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు వీళ్ళు పుత్రులు కలిగారు. అలానే సుభద్రో భద్రవాహశ్చ దుర్మదో భద్ర ఏవ చ పౌరవ్యాస్తనయా హ్యేతే భూతాద్యా ద్వాదశ భవన్. నందోపనందకృతాక సూరాజ్యామిదిరా ఆత్మజా కౌసల్యా కేసినంతే కమసూత కులనందనం. ఇంకా వసుదేవుడికి పౌరవియందు సుభద్రుడు, భద్రవాహవుడు, దుర్మధుడు, భద్రుడు, భూతుడు మొదలగు 12 మంది కుమారులు జన్మించారు. ఇంకా వసుదేవుడి వల్ల మదిర అనే భార్య యందు నందుడు, ఉపనందుడు, కృతకుడు, సూర్యుడు మనకు కొడుకులు పుట్టారు. ఇంకా వసుదేవుడికి కౌసల్య, ఆమెనే భద్ర అని కూడా అంటారు, ఆమె యందు కేసి అనే ఒక కొడుకు పుట్టాడు. ఇతరు వంశానికి వన్నె తెచ్చాడు. రోచనాయ అమతో జాతహస్తేమాంగదాతయా ఇలయా మరువల్ కాదిన్ యదుముక్షానజీ జనత్ విపృష్టో ధృతదేవాయాం ఏక ఆనక దుందుబే శాంతి దేవాత్మజారాజన్ శ్రమ ప్రతిశ్రుతాదయ. ఇంకా వసుదేవుడికి గల ఇతర భార్యల్లో రోచన యందు హస్తుడు, హేమాంగదుడు మొదలైన వారు, ఇలా యందు ఉరవల్కుడు మునగు యాదవ ముఖ్యులు, ధృతదేవి యందు విపృష్టుడు, శాంతిదేవ యందు శ్రముడు, ప్రతిశ్రుతుడు మొదలైన వారు జన్మించారు. రేపు మనం మిగతా కథని 88వ భాగంలో 89వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ. నిర్గుణం మగు శ్రీతే వేడి ఎట్లే ఆకారం పొందితివో సాయిరా.